ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటల యొక్క ఉపయోగాలను ప్రజలకు తెలియజేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్ సూచించారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్ తెలిపారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సహాయకులకు వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం వలన లాభాలు, సాగు విధానాలు, నవధాన్యాలు వలన ఉపయోగాలు తదితర అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ నెల 9వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారని, ఈ వర్క్ షాప్ ద్వారా తెలుసుకున్న విషయాలను మండలంలో గల వ్యవసాయ సహాయకులకు తెలియజేయాలని తెలిపారు. రైతులను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా వ్యవసాయ విధానాలు రూపొందించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చు, రాబడి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం పెంచాలని, ప్రతి రైతు సేవా కేంద్రాల పరిధిలో కనీసం 1 ఎకరా భూమిలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలన్నారు. ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం పెంచుకుంటూ వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం రసాయనాల ద్వారా సాగు చేస్తున్న పంటలలో మనిషికి కావలసిన రోజువారీ పోషకాలు తగ్గిపోయాయని, వాటిని భర్తీ చేయాలంటే ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారానికి 2 రెట్లు మాంసాహారం, 3 రెట్లు పండ్లు, 5 రెట్లు ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారన్నారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం మేనేజరు పి షణ్ముఖరాజు వర్క్ షాప్ లో వివిధ అంశాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటల యొక్క ఉపయోగాలను ప్రజలకు తెలియాలన్నారు. కరపత్రాలు, పుస్తకాలు, వీడియోల ద్వారా ప్రకృతి వ్యవసాయం సాగును పెంచేందుకు ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఏడీఏ టి వెంకటేష్, కె శ్రీనివాస్, డి భరత్, పాలకొండ ఏడీఏ కె రత్నకుమారి, సాలూరు ఏడీఏ ఎం మధుసూదన్, జిఎల్పురం ఏడీఏ నిర్మలా జ్యోతి, మండల వ్యవసాయ అధికారులు, కమ్యూనిటీ సహజ వ్యవసాయాన్ని నిర్వహించే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.